ఆయన మహాకృపను బట్టి మనందరినీ కూడా మరి సంవత్సరాది మొదలుకొని సంవత్సరం వరకు మరి మనల్ని, మన పిల్లల్ని, మన కుటుంబాల్ని, మనకిచ్చిన సమస్తాన్ని మరి దేవుడు ఎంతగానో ఆశీర్వదిస్తూ మరి దీవిస్తూ మన కుటుంబాన్ని వర్ధిల్లింప చేస్తున్నాడు. కాబట్టి ఆ మహానుభావుడి కొరకు మనము, అందుకని దేవుడు చెప్పాడు, నన్ను గణపరచు వారిని నేను గణపరుస్తాను. నన్ను తెలియదని మీరు లోకంలో ఒకవేళ కొంతమంది చెప్తా ఉన్నారు, ఖాళీ లేదండి, చాలా బిజీగా ఉన్నాం, తర్వాత ఖాళీ అయిపోతాం. ఏమైపోతామండి? తర్వాత ఖాళీ అయిపోతాం, మనకి ఇంకే పని ఉండదు. దేవుడి కన్నా ప్రాముఖ్యమైనది ఏది కూడా లేదు. దేవుడు చెప్పాడు, మీరు ఆరాధనా దినం నా దగ్గరికి రండి అని. చాలామంది చెప్తున్నారు, మాకు ఖాళీ లేదు. ఖాళీ లేకపోతే తర్వాత నువ్వు ఖాళీగా అయిపోతావు, నిన్ను పట్టించుకునేవాడు ఎవడో కూడా ఉండడు. కాబట్టి దేవుణ్ణి మనం స్తుతించి మరి దేవుణ్ణి గణపరుస్తానికి, ఆయన చేసిన మేలులను మనం జ్ఞాపకం చేసుకుంటానికి మరి ఆ మహానుభావుడు ఎందుకు మరి ఈ లోకానికి వచ్చాడు. అందుకనే మనం చూస్తే ఉదయకాల సమయం చదువుకున్న యెషయా గ్రంథము 9వ అధ్యాయము 2వ వచనంలో దేవుడు చెప్తున్నాడు. అమ్మ చదవండి ఒకసారి. చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు. మరణఛాయ గల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించును. నీవు జనమును విస్తరింపజేయుచున్నావు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ యెషయా ప్రవక్త గారు ముందుగా మాట చెప్తున్నాడు, మనకు ఒక కుమారుడు అనుగ్రహించబడతాడు. ఆయన దేనికోసం అనుగ్రహించబడతాడు? ఆయన రావటానికి గల కారణం ఏంటి? ఆయన పరమను విడిచిపెట్టి మరి భూలోకానికి రావటానికి గల కారణం ఏంటంటే, దేవాదేవుడు చెప్తున్నాడు, చీకటిలో ఉన్న జనాన్ని ఏం చేస్తాడంటండి? విడిపిస్తానికి. అంటే చీకటి అంటే ఏంటి? మనం చూస్తే ఆదికాండం 1వ అధ్యాయము 4వ వచనంలో చదువుకుంటే దేవుడు చెప్తున్నాడు, వెలుగుని చీకటిని వేరుపరిచాడంటండి. వెలుగు మంచిదని తెలిచాడంటండి. అలాగే బైబిల్లో మనం చూస్తే చీకటికి కొన్ని సాదృశ్యాలు దేవుడు చెప్పాడు. చీకటి అనగా పాపమని, చీకటిని దేవుడు సాతానుతో పోల్చాడు. అలాగే చీకటిని మరణంతో కూడా దేవుడు పోల్చాడు. అందుకని ఈ మహానుభావుడు ఎందుకు వచ్చాడంటే, మరణపు ముళ్ళును దేనికి వచ్చాడండి? ప్రతి ఒక్కడికి భయం, మనం చనిపోయిన తర్వాత ఏమైపోతామో, ఎక్కడికి వెళ్తామో. ఇవాళ మనం ఏదైనా ఊరు వెళ్తాం అనుకోండి, చాలా సర్దేసుకుంటాం. నేను అప్పుడప్పుడు ఊరు వెళ్తున్నప్పుడు చూస్తూ ఉంటాను, అందరికి అయిపోద్దండి, మా అమ్మాయికి అవ్వదు. అందరూ అన్ని సర్దేసుకుంటారు. మా లాలుగాడు నేను చాలా స్పీడ్గా సర్దేసుకుంటామండి. మా లాలుగాడికి అయితే ముందే అయిపోతుంది. మా అమ్మాయిని నేను చూస్తూ ఉంటాను, అది ఎంత సర్దుకున్నా అవ్వదు. ఈ దుద్దులు ఆ దుద్దులు, దాని మీద మ్యాచింగ్, దీని మీదకి మ్యాచింగ్, ముఖానికి రాసుకుని, ముక్కుకు రాసుకుని, చాలా రకాలు. అది ఇంకా సర్దుకుంటూనే ఉంటుందండి ఊరు వెళ్తానికి. మరి రేపొద్దున్న పరలోక రాజ్యం వెళ్ళాలంటే మనం ఏం సర్దుకోవాలండి? సర్దుకోవాలి. ఖాళీ లేదా మనకి? దేవుడిని ఆరాధిస్తాను మనకే ఖాళీ లేదు. దేవుడు చెప్తున్నాడు, చీకటిలో ఉన్న ప్రజలను వాళ్ళని విడిపించి వెలుగులోకి నడిపిస్తానికి వారికి ఒక కుమారుడు అనుగ్రహించబడ్డాడు. అతను ఏం చేస్తాడంటే ఆలోచనకర్తగా ఉంటాడంటండి. చాలామంది అంటూ ఉంటారు, వాళ్ళు భలే తెలివిగా ఉన్నారండి, వారు భలే జ్ఞానంగా ఉన్నారండి, వారు భలే చేస్తున్నారు. దేవుడు చెప్తున్నాడు, నేను నీకు ఆలోచన ఏం చేస్తాడంటండి? మంచి మార్గంలో మనం ఎలా వెళ్ళాలో, మన కుటుంబాన్ని ఎలా నడిపించుకోవాలో. అందుకని దేవుడు చెప్పాడు, జ్ఞానం గల స్త్రీ తన కుటుంబాన్ని నడిపించుకుంటుంది. ఆ జ్ఞానం ఎక్కడ దొరుకుతుంది అన్నప్పుడు దేవుడు చెప్పాడు, సర్వజ్ఞానము సర్వ సంపదలు నా యందు నిఘ్నమై ఉన్నాయి, నువ్వు అడుగు నేను నీకు ఇస్తాను. కాబట్టి చెప్తున్నాడు, చీకట్లో ఉన్న ప్రజల్ని, బంధకాల్లో కట్టబడ్డ ప్రజల్ని, ఇంకా ఆ అధ్యాయము మన కిందకి చదువుకుంటే 4వ వచనాలు 5వ వచనాలు మనం చదువుకుంటే, వారి కట్టుల నుండి వాటిని విడిపిస్తానికి
వారి బంధకాల్లోంచి విడిపించి వారికి స్వతంత్రాన్ని ఇవ్వటానికి ఎవరొచ్చారంటే దేవాతి దేవుడు నీ కోసము పశుబాలుడిగా వచ్చాడంటండి. దాన్ని స్థిరపరచడం కోసము యెహోవా ఆశతో ఉన్నాడంట. కాబట్టి ఎప్పుడైతే మనము లోకాన్ని పాపాన్ని మనం విడిచిపెడతామో, అందుకని కొరింథీ పత్రికలో మాట ఉంటుంది చూడమ్మా, దేనికి మనకి సంబంధం లేదో. 2 కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 14-15 వచనాలు ఒకసారి చదవండి. చాలామంది చాలా రకాల సిద్ధపాట్లు కలిగి ఉంటూ ఉంటారు. మొన్న కావిడి నేను ఒక చోటుకి వెళ్తే ఒక మామగారు చెప్తున్నారు నాకు, అమ్మా నా ఆస్తి అంతా సరి చేసేసాను నాయన. ఎవరికండి? మా అబ్బాయికి ఇచ్చేది మా అబ్బాయికి రాశాను, మా అమ్మాయికి ఇచ్చేది మా అమ్మాయికి రాశాను, నాకు మనవడు ఉన్నాడండి, మనవడికి వెళ్ళవలసింది మనవడికి ఇచ్చేసాను. ఎందుకంటే ఏ సమయంలో దేవుడు నన్ను పిలుస్తాడో నేను బయలుదేరి వెళ్ళిపోవాలి. కాబట్టి దేవుడు చెప్తున్నాడు మనం దేనికి దూరంగా ఉండాలి. ఒకసారి చదవనమ్మా. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి, నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము, వెలుగునకు చీకటితో ఏమి పొత్తు, క్రీస్తునకు బెలియాలతో ఏమి సంబంధము, అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడిది, దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక. దేవుని స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ఇక్కడ దేవుడు చెప్తున్నాడు చీకటికి వెలుగుకి ఏమవుద్దండి? ఎంత కారు చీకట్లో అయినా సరే. ఒకసారి ఒక తండ్రి ఒక 2 కొడుకులకి ఏకేసో మాట చెప్పాడంటండి. చెరుకు ₹1 ఇచ్చాడంటండి. చెరుకు ₹1 ఇచ్చి చెప్పాడంటండి, అయ్యా ఈ గది నిండా మరి నిండిపోయేంత విస్తారమైన వస్తువులు ఎవరు తీసుకొచ్చి గదిని నింపుతారో నా తర్వాత దాని మీద నా ఇంటి మీద అధికారాన్ని మీకు ఇస్తానన్నాడంట. 2 కొడుకులు చాలా ఆలోచించారంటండి. ఏం కొనాలి ₹1తో, ఏం కొని గదిని మనం నింపాలి, ఏం చేయాలని. పెద్ద కొడుకు ఊరంతా తిరిగి మరి గడ్డి పట్టుకొచ్చేసాడంటండి దాని నిండా. అయినా కానీ గది నిండలేదంటండి. చిన్న కొడుకు ₹1 పెట్టి ఒక క్యాండిల్ తీసుకొచ్చి వెలిగించాడంటండి. అది వెలగగానే గదిలో ఉన్న చీకటంతా ఏమైందండి? పారిపోయింది. కాబట్టి దేవుడు చెప్తున్నాడు నువ్వు వెలుగుగా ఉండాలి. వెలుగుకి చీకటికి సంబంధం లేదు. అలాగే చెప్తున్నాడు అవిశ్వాసికి విశ్వాసికి సంబంధం లేదు. అందుకని చెప్తున్నాడు దుష్టుల ఆలోచన చొప్పున నువ్వు నడవక, అపహాసులు కూర్చుండు చోటున నువ్వు కూర్చుండక. మనం ఏం చేస్తామండి? దేవుడి గుడికి వచ్చినప్పుడు చాలా భక్తిగా, చాలా మర్యాదగా, చాలా గొప్పగా ఉంటామండి. ఇంటికి వెళ్ళిన తర్వాత మన మాటల్లో, మన ప్రవక్తల్లో, మన విధానాల్లో. అందుకని దేవుడు చెప్తున్నాడు నీకు అవిశ్వాసతో పొందిక లేదు, దుష్టులతో నీకు పొందిక లేదు, చీకటికి వెలుగుకి ఎలా కుదరదో. చాలామంది మనం చూస్తూ అంటూ ఉంటారు మంచి చెడ్డ 2 లేకుండా ఎలా ఉంటాయండి? ఏముంటాయంటండి? మంచి చెడ్డ 2 లేకుండా ఎలా ఉంటాయి? కానీ దేవుడు చెప్తున్నాడు, మన దేవుడు చెప్తున్నాడు మంచే ఉండాలి. ఏముండాలంటండి? మంచి చెడ్డ 2 ఉండకూడదంటండి. ఏముండాలంటండి? మంచే ఉండాలంట. అందుకని దేవుడు చెప్తున్నాడు వెలుగుకి చీకటితో ఎలాంటి పొందిక లేదు. కాబట్టి మీరు వెలుగు సంబంధులు. దేవుడు చెప్తున్నాడు ప్రకటన గ్రంథంలో మాట చెప్తున్నాడు చూడడం ఒకసారి. 4వ అధ్యాయము 4 కదమ్మా 22వ అధ్యాయము 5వ వచనం చదవండి ఒకసారి. అమ్మ ప్రకటన తల్లి 22:5 చదవండి ఒకసారి. రాత్రి ఇక ఎన్నడూనూ ఉండదు. దీపకాంతి అయినను సూర్యకాంతి అయినను వారికి అక్కరలేదు. దేవుడైన ప్రభువే వారి మీద ప్రకాశించును. దేవుని స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ఇక్కడ దేవదేవుడు చెప్తున్నాడు వారికి సూర్యకాంతి అయినా చంద్రకాంతి అయినా ఏది కూడా వారికి అక్కర్లేదు. వారికి ఎవరుంటారంటండి?
ఎవరుంటారంట? ఆయనే వెలుగంటండి. ఎవరంటండి? ఎవరు? ఆయనే వెలుగు. ఆయన ఎక్కడుంటే అక్కడ వెలుగు, ఆయన ఎక్కడుంటే అక్కడ దీవెన, ఆయన ఎక్కడుంటే అక్కడ ఆరోగ్యం. అందుకని మనం చదువుకున్న ఉదయకాల సమయంలో మలాకి 4:2 దేవుడు చెప్తున్నాడు, మీకు ఒక నూతి సూర్యుడు ఉదయించాడు, అతని రెక్కల కింద ఏముంది? వినపడట్లేదు? ఆశ్రయమా? ఏముందంటండి? అతని రెక్కల కింద మీకు ఆరోగ్యం ఉంది. కాబట్టి మీరు ఎలా ఉంటారంటే కొవ్విన దూడలు గంతులు వేసినట్లుగా. ఏం అవసరం లేదండి, చీకు చింత మీకు. అందుకని దేవుడు చెప్పాడు, పరలోక రాజ్యం ఎలాంటి వారిది అన్నప్పుడు చాలా చిన్న పిల్లలను చూపించి, చాలా చిన్న పిల్లలను చూపించి దేవుడు చెప్పాడు, ఇలాంటి వారిదే పరలోక రాజ్యం. కారణం ఏంటండి? వాళ్ళకి ఏం తెలీదు. ఏం తెలీదండి? మా చిన్నది ఉంటుందండి, చాలా ధైర్యంగా ఉంటుంది. నేను బయటకు వెళ్తున్నాను అనుకోండి, నా దగ్గరికి వచ్చి నాకు చాక్లెట్ తెస్తానికి వెళ్తున్నారా, చాక్లెట్ కావాలని అడగదండి. అది చాక్లెట్ కావాలని అడగదు. ఒకవేళ నేను వచ్చాను అనుకోండి, ఏం తెచ్చారు? దాని ధైర్యం, వాళ్ళ నాన్నగారు అన్నీ చూస్తారనే ధైర్యం. చాక్లెట్ ఉంటుందో ఉండదో, లేకపోతే ఇదవుద్దో అదవుద్దో, దానికి భయమో లేదు. కారణం ఏంటంటే దానికి తెలియదండి, ఏమీ తెలీదు. అలాగే దేవుడు చెప్తున్నాడు, అలా నువ్వు ఎప్పుడైతే దేవుడి మీద ఆనుకుంటావో. మా పిల్లలిద్దరూ, మా ఆవిడ కూడా ఒకసారి నేను దెప్పుతూ ఉంటారు, దాన్ని చూసినట్టుగా మమ్మల్ని చూడట్లేదు మీరని. అది అడిగే విధానం అలా ఉంటుందండి. అది తెస్తారా అని అడుగుతుందండి, తెమ్మని అడగదు. ధైర్యంగా వాళ్ళ నాన్నగారు తెస్తారనే ధైర్యంతో అడుగుతుంది అది. అలాగే దేవుడు చెప్తున్నాడు, మీకేముండదంటే సూర్యచంద్రులు ఉన్నాడు, ఆయనే వెలుగ్గా ఉంటాడు. చాలామంది అంటారు, దేవుడిని నమ్ముకుంటే మీరు బాగుపడిపోతారా? దేవుడిని నమ్ముకుంటే దేవుడు మనల్ని ఏం చేస్తాడండి? బాగు చేస్తాడు. మన కుటుంబాలను బాగు చేస్తాడు. ఎందుకంటే అబ్రహాము దేవుడి దగ్గరికి ఒంటరిగా వాడిగా వచ్చాడు, బిడ్డలు లేని వాడిగా వచ్చాడు. అబ్రహాముని దేవుడు అన్ని విషయాల్లో వదిలేశాడండి. వదిలేశాడా? అబ్రహాం ఏమి విడిచిపెట్టాడండి? చీకటిని విడిచిపెట్టాడు, పాపలోక బంధాలను విడిచిపెట్టాడు. ఎవరి వైపు తిరిగాడండి? దేవుడి వైపుకి తిరిగాడు. చెప్తున్నాడు అబ్రహాము, అయ్యా మా ఆవిడికి ఏం ఆగిపోయిందండి? స్త్రీస్థనం ఆగిపోయిందండి. చాలామంది చెప్తారు, సూర్యోదయం లేకపోతే మానవుని యొక్క జీవితం లేదు, ఆక్సిజన్ లేదు. కానీ దేవుడు చెప్తున్నాడు, ఆయనే వారికి సూర్యుడిగా ఉంటాడంటండి. ఆయనే వారికి వెలుగుగా ఉంటాడు. అబ్రహాం చెప్తున్నాడు, నా భార్యకి స్త్రీస్థలం ఆగిపోయింది నాయన, పిల్లలు పుట్టే అవకాశము లేదు. కానీ దేవుడు చెప్తున్నాడు, నిక్కముగా నీకు నేను సంతానాన్ని ఇస్తాను. కాబట్టి దేవుని యొక్క ఆశీర్వాదము, దేవుని యొక్క దీవెనలు మన కుటుంబంలోకి రావాలి. మనం దీవెనకరంగా ఉండాలంటే దేవుడు చెప్తున్నాడు, లోకానికి మీకు దేనికి వచ్చాడండి ఆయన? దేనికి వచ్చాడు? మన బంధకాలని విడిపిస్తాం కొరకు వచ్చాడు, మన కష్టాల నుంచి విడిపిస్తాం కొరకు వచ్చాడు, మన కన్నీటిని తొడవటానికి వచ్చాడు. మనకేం చెప్తుందండి? ఆయన రెక్కల కింద ఏముందంటండి? ఆరోగ్యం ఉందంట. మన పెద్దోళ్ళు చెప్తుంటారు, ఆరోగ్యమే ఏంటండి? అందరూ కూడా డబ్బు 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 అని డబ్బు కూడా పడుతూ ఉంటాం మనం. మన పెద్దోళ్ళు చెప్తూ ఉంటారు, ఒరే బతుకుంటే బలిసాగు తినొచ్చురా. ఏదో ఒకటే బతుకుంటే ఏదో ఒకటి చేసుకోవచ్చు. ముందు ఏం కావాలండి? మనకి ఆరోగ్యం కావాలి. కాబట్టి దేవుడు చెప్తున్నాడు, మీకు ఒక నీతి సూర్యుడు ఉదయిస్తాడు, అతని రెక్కల కింద మీకు ఏముంటుందండి? ఆరోగ్యం ఉంటుందంట. దేవుడు చెప్తున్నాడు, సుఖశాంతులు మీకు ప్రసాదిస్తాను. ఎప్పుడు దేవుడు మనకి అలాంటి జీవితాన్ని ఇస్తానంటే దేవుడు చెప్తున్నాడు, చీకటికి వెలుగుకి సంబంధం లేదు. మీరు ఎవరంటండి? యోహాను సువార్తలో యోహాను సువార్తలో కూడా ఒకసారి చూడండి, ఓ మాట ఉంటుంది. ఒకటో యోహాను సువార్త 1వ అధ్యాయం 5వ వచనం చదవండి. యోహాను రాసిన పత్రిక, మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం. మేము ఆయన వలన విని మీకు ప్రకటించు వర్తమానమేమనగా దేవుడు
దేవుడు వెలుగై ఉన్నాడు. వెలుగై ఉన్నాడు. ఆయన యందు చీకటి ఎంత మాత్రమును లేదు. ఆయనతో కూడా సహవాసము గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల మనము అబద్ధమాడుచు సత్యమును జరిగింపకుందుము. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై. గట్టిగా తప్పట్లు కొట్టండి. దేవుడు చెప్తా ఉన్నాడు, నేను మిమ్మల్ని ఎందుకు వచ్చానంటే చీకటి నుంచి విడిపించి వెలుగులోకి నడిపిస్తానికి వచ్చాను. చీకటి క్రియలు ఇంకా మీలో ఉంటే, సాతాను పేరేంటండి? ఇది ఎవరు మాట్లాడట్లేదు? తెలీదా మీకు? సాతాను పేరేంటండి? అబద్ధికుడు. ఎవరండి? అబద్ధికుడు. దేవుడు చెప్తున్నాడు, ఒకవేళ చీకట్లో నువ్వు సంచరిస్తే నువ్వు అబద్ధమాడేవాడిగా ఉండిపోతావు. అంటే సాతాను సంతానంగా ఉండిపోతావు. నువ్వు వెలుగులోకి వస్తావా, నువ్వు నేను ఏం కలిగి ఉంటావు అంటండి? ఇప్పుడు చాలామంది అంటూ ఉంటారు, కొంతమంది చూసినప్పుడు చిలక గోరింకల్లా భలే ఉన్నారు. ఆ భార్యాభర్తలు 60 సంవత్సరాలు వచ్చినా 70 సంవత్సరాలు వచ్చినా భలే అన్యోన్యంగా ఉంటారు. వారి పిల్లలు వాళ్ళు అందరూ కలిసి చాలా సంతోషంగా ఉంటారు, అన్యోన్య సహవాసాన్ని కలిగి ఉంటారని అలాంటి కుటుంబాలు చూసినప్పుడు ఎవరికి చూసినా ఆనందం కలుగుతూ ఉంటుంది. కారణం ఏంటండి? ఆ అన్యోన్యత వాళ్ళని ఏం చేస్తుందంటే గొప్పవారుగా చేస్తుంది, మారుతుంది. ఎందుకంటే దేవుడు చెప్పాడు, సహోదరుల ఐక్యత ఎలాంటిదంటండి? సువాసన లాంటిదంట. కాబట్టి దేవుడు చెప్తున్నాడు, నీవు వెలుగులోకి వచ్చినప్పుడు, వెలుగు మార్గంలో నువ్వు నడుస్తున్నప్పుడు తెలుసుకోవాలి, దేవుడు మనకు దేని కొరకు వచ్చాడు. మన చీకటిలోంచి పాపంలోంచి విడిపించి వెలుగులోకి నడిపిస్తానికి వచ్చాడు. కాబట్టి నువ్వు ఎప్పుడైతే వెలుగు మార్గాలను వెన్నుకుంటావో ఏమవుతావంటండి? ఆయనకి నీకు అన్యోన్య సహవాసం కలుగుతుందంట. ఎవరికి కలిగిందండి? అబ్రహాముకి దేవుడికి అన్యోన్య సహవాసం కలిగిందంట. వాళ్ళ అబ్బాయికి పెళ్లి చేయాలనుకున్నాడంటండి. కొద్దిగా వయసు వచ్చిందంటండి పాపం అబ్రహాంకి. నేను వెళ్ళలేను, అంత దూరం వెళ్ళలేను, నేను ఎలా మా అబ్బాయికి పెళ్లి చేయాలి అని ఆలోచించి అతని దగ్గర పనిచేస్తున్న ఎలియాజర్ని కేకేసి చెప్పాడంట, అయ్యా అబ్రహామా, అయ్యా ఎలియాజరు, మా అబ్బాయికి ఒక సంబంధం చూడు, మా అబ్బాయికి ఒక మంచి అమ్మాయిని నువ్వు వివాహం చేయాలన్నాడంటండి. అనగానే ఎలియాజర్ గారు అన్నాడంట, అయ్య బాబాయ్ అబ్రహాం గారు, మీరెక్కడ మేమెక్కడ, మీకు సంబంధం చూసే అంత గొప్పవాడిన నేను. రేపొద్దున ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే మీరు నా పీకట్టుకు తినేస్తారు, కాబట్టి నా వల్ల అవదన్నాడంటండి. అబ్రహాం గారు చెప్పాడంట, నువ్వు వెళ్ళు, నీకన్నా ముందుగా నా దేవుడు వెళ్తాడు. ఏం కలుగున్నారండి అబ్రహాము దేవుడును? ఏం కలుగున్నారు? అన్యోన్య సహవాసాన్ని కలిగి ఉన్నారు. కాబట్టి అబ్రహాం యొక్క కుటుంబాన్ని ఎవరు కడుతున్నారు? అబ్రహాం యొక్క కుటుంబాన్ని ఎవరు దీవెనకరంగా నడిపిస్తున్నారంటే అబ్రహాము దేవుణ్ణి నమ్మెను, అది అతనికి నీతిగా అంచబడింది. కాబట్టి ఎప్పుడైతే నువ్వు నీతిమంతుడుగా మార్చబడతావో, ఎంతవరకు మారాలని దేవుడు చెప్తున్నాడు, ఆయన పరిశుద్ధుడు గనక నువ్వు పరిశుద్ధుడిగా మారిపోవాలి. అందుకని దావీదు మహారాజు ఎక్కడ 151 కీర్తనలో ప్రార్థన చేస్తూ ఉంటాడు, 7వ వచనం లేకపోతే 8వ వచనాల్లో, అయ్యా ఈ సోపుతో నన్ను కడుగునాయన, తెల్లగా ఏం పోవాలంటండి? నా రక్తప్రాదాలన్నీ పోవాలి, తెల్లగా నన్ను కడుగు తండ్రి. మనం బట్టలు ఉతికేమనుకోండి, ఎలా ఉతకాలి? మరకల కింద వదిలేస్తామా? ఎలా ఉతుకుతామండి? చిన్న డాగు మచ్చ లేకుండా ఉత్తం. అలాగే దేవుడు చెప్తున్నాడు, నీ పరిశుద్ధత, నీవు ఆశీర్వదించబడాలి, నువ్వు దీవించబడాలి, దేవునికి నీకు అన్యోన్య సంబంధం ఉండాలి. ఇలా మనం దేవుడి దగ్గరికి వస్తున్నామంటే బయటికి మనం వెళ్ళామనుకోండి, పంతులు గారు ఏదో అని చెప్పి కూర్చోబెట్టిన వాళ్ళు మాటలు చెప్తూ ఉంటారు, ఆయన ఏం చెప్తున్నారో మనకు అర్థం కాదు, మనం ఏం చెప్తున్నాం ఆయనకి అర్థం కాదు. కానీ దేవుడు చెప్తున్నాడు, నువ్వు నన్ను నమ్మినప్పుడు నువ్వేమైపోతావు అండి? నా బిడ్డగా మారిపోతావు. ఏం మారిపోతావండి? బిడ్డగా నువ్వు మారిపోతావు. అందుకని యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనంలో చెప్తున్నాడు, ఎందరైతే నన్ను విశ్వసిస్తారో వారందరూ కూడా నా ప్రియ బిడ్డలుగా మారిపోతారు. కాబట్టి ఎప్పుడైతే దేవుని మీద విశ్వాసాన్ని కలిగి, ఈ మహానుభావుడు దేనికోసం జన్మించాడు?
అందుకనే మనకి ఎక్కడికి వెళ్ళినా సరే లైటింగ్లు పెట్టేస్తామండి ఫుల్గా. దేనికండి? మన కుటుంబాల్లో ఉన్న చీకటి, మన గ్రామాల్లో ఉన్న చీకటి, మన దేశంలో ఉన్న చీకటిని పారదోలి దేవుడు ఒక కాంతిగా మన మధ్యకి వచ్చాడు. గుర్తుగా మనం ఏం చేస్తామండి? క్రిస్మస్ రాగానే ఒక నక్షత్రాన్ని మనము వెలిగిస్తాం. మా కొరకు ఒక కుమారుడు అనుగ్రహించబడ్డాడు. అతను ఏం చేస్తాడంటే చీకటిని పారద్రోలేవాడిగా ఉంటాడు. కాబట్టి నీ కుటుంబంలో ఉన్న చీకటి పోవాలి, నీవు ఆశీర్వాదకరంగా ఉండాలి. మరి ఆయన జననము, ఆయన త్యాగము నీ జీవితానికి ఆశీర్వాదకరంగా మార్చబడాలి. అందుకని ఆయన చెప్తున్నాడు, నీకోసం నేను రిక్తుడిగా మారిపోతున్నాను, నీకోసం నేను దరిద్రుడిగా అయిపోతున్నాను, నీకోసం నేను భూమికి ఆకాశాల మధ్యన ఏలాడుతూ ఉన్నాను, నా యవ్వన కాల రక్తమంతా కూడా నీకోసం నేను కారుస్తూ ఉన్నాను. దేనికండి? దావీదు చెప్తున్నాడు, ఈ సోపుతో నన్ను కడుగు తండ్రి. మనం అడగాలి, అయ్యా నీ యవ్వన కాల రక్తంతో నన్ను కడుగునయ్యా, నీ కల్వరి రక్తంతో మాలో ఉన్న పాపాలన్నీ కడుగునాయన. ఎప్పుడైతే నువ్వు వెలుగుగా మారిపోతావో దేవాదేవుడు చెప్తున్నాడు, నీకు ఆయనకి అన్యోన్య సహవాసము. మరి ఆయనకి నీకు అన్యోన్య సహవాసం ఏర్పడ్డ తర్వాత మరి దేని విషయంలో లోటు ఉంటుందండి? ఉంటుందా? ఉంటుందండి లోటు. చాలామంది విస్తారమైన జనం ఉన్నారంట. ఏమైపోయిందంటండి? ఆహారం అయిపోయిందంట, ఆహారం లేదంట. ఎవడో ఇంత బొడ్డగాడు పట్టుకెళ్ళి ఒక 4 రెట్లు 2 చేపలు ఇచ్చాడంటండి. దేవుడు 5,000 మందికి విస్తారంగా ఆహారం మార్చేశాడు. ఇజ్రాయేల్ ప్రజలు కరువుతో ఇబ్బందులతో బాధపడుతూ ఉన్నారంట. ఎడారిలోకి తీసుకెళ్ళిన తర్వాత దేవుడు ఆకాశానికి చెప్పాడు, మన్నాను కురిపించవే అని. ఏం కురిపించిందండి? మన్నాను కురిపించింది. బండలతో చెప్పాడు, నీళ్ళు ఇవ్వండి అని చెప్పాడు, బండలు నీళ్లు ఇస్తా ఉన్నాయి. కాబట్టి ఆ మహానుభావుడు ఎక్కడైతే ఉంటాడో, అందుకనే ఎవరు పడవెక్కాడంటండి? పేతురు గారు పడవెక్కాడంట. చెప్పాడంట, కుడివైపున వాళ్ళైన ఆయన ఎక్కడ ఉన్నాయంటండి? సముద్రంలో ఉన్న చేపలన్నీ కూడా వచ్చేసినాయంటండి పరిగెట్టుకుంటా. ఏసై పిలిచాడంట, రెండమ్మా అని. సముద్రంలో ఉన్న చేపలన్నీ చాలామంది అడుగుతూ ఉంటారు, అయ్యా మరి రైలు చెరువు, మా చేపల చెరువు, లేకపోతే మేము ఇలాగా అలాగా. ఆ మహానుభావుడు వచ్చాడు అనుకోండి, ఏమవుతుంది? ఏమవుతుందండి? మీ చెరువులను ఎవరు కాపాడతారండి? దేవుడు కాపాడతాడు. మీ పిల్లల్ని ఎవరు కాపాడతాడు? దేవుడు కాపాడతాడు. మీ కుటుంబాల్లోకి రోగ క్రిములు రాకుండా ఎవరు కాపాడతారో, శోధనలు రాకుండా. అందుకని దావీదు మహారాజుతో దేవుడు అంటాడు, దావీదా నీ రాకపోకలు నేను పరిశుద్ధపరుస్తూ ఉన్నాను. నువ్వు వెళుతుండగా ఆశించబడతావు, వచ్చుతుండగా ఆశించబడతావు. నీ రాకపోకలు ఎందు నేను తోడుగా ఉంటాను. ఉంటాడా? మరి ఉంటాడా? మనం చూస్తున్నాం కదండి, దగ్గరగా 28-30 సంవత్సరాల నుంచి మన అన్నయ్య గారు కాకిలాగా తిరుగుతానే ఉంటారండి. 365 రోజులు మోటార్ సైకిల్ మీద తిరుగుతానే ఉంటారు. ఇంతవరకు ఒక చిన్న దెబ్బ కూడా తగలకుండా కాపాడింది ఎవరండి? దేవుడేనా? కదండి. లేకపోతే మా మల్లిగాని చూస్తే మనకు భయం వేస్తుందండి. ఇక్కడ ఆన్ చేస్తాడండి, 2 నిమిషాలు అక్కడికి వెళ్ళిపోద్దండి బండి. ఏరోప్లేన్కైనా ఒక 2 నిమిషాలు లేట్ అవుద్దాము కానండి, మా మల్లిగాడి బండి ఎక్కాడు అనుకోండి, ఏరోప్లేన్ కన్నా ముందు ల్యాండ్ అయిపోతాడు. అలాంటి బండి మీద తిరుగుతున్నా సరే ఎవరు కాపాడుతున్నారండి? ఎవరు కాపాడుతున్నారు? దేవుడు చెప్తున్నాడు దావీదుతో, దావీదా నీ రాకపోకలు నేను పరిశుద్ధపరుస్తాను, నువ్వు వెళుతుండగా వచ్చుతుండగా నేను నిన్ను కాపాడుతాను. కాబట్టి మన బిడ్డలు బయటికి వెళ్తుండగా వచ్చుతుండగా, మన భర్తలు బయటికి వెళ్తుండగా వచ్చుతుండగా వారిని కాపాడే శక్తి ఎవరి దగ్గర ఉందండి? ఎప్పుడు? నీకు ఆయనకి ఏముండాలి? ఇప్పుడు నా లోపల 4 యాప్లికాయలు ఉంటాయండి, అందరికి ఇచ్చేస్తాను. ఎవరిని అడిగారు అనుకోండి, లేవు అంటానండి. ఏమడిగినా లేవంటానండి. నా ఫ్రెండ్ వచ్చాడు అనుకోండి, ఒక్క 10 నిమిషాలు పక్కుండ్రా, నాకు ఇష్టమైన వ్యక్తి ఎవరో వచ్చారు, లేదా నాకు వాళ్ళకి ఒక అన్యోన్య సహవాసం కలిగిన వ్యక్తి ఎవరో వచ్చారు, కేకు లేకపోతే ఏదో నన్ను అడిగారు. ఎవరు అడిగినా నాకేం తెలియదమ్మా, లేదమ్మా అంటానండి. కానీ నాకు వాళ్ళకి సహవాసం ఉన్న వాళ్ళు తగిలేరనుకోండి, నేను మాట చెప్తాను, ఒక అరగంట ఆగు, ఒక పావుగంట ఆగు, లేకపోతే లోపలికి వచ్చే. ఏం చేస్తానండి? పట్టుకెళ్ళి వాళ్ళకే ఇస్తాను. చాలామంది నన్ను అడుగుతారు. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి
మిమ్మును పిలిచిన వాని మిమ్మల్ని పిలుచును అని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును రాజులైన ఏదైనా సంబంధం ఉంటే చూడండి, మా అబ్బాయికి ఏదైనా సంబంధం ఉంటే చూడండి. మీ చర్చిలో ఎవరన్నా ఒక మంచి అమ్మాయి ఉంటే చూడండి, మా అబ్బాయికి బాప్తిజం ఇప్పించేసి చర్చిలో క్రిస్టియన్స్ పెళ్లి చేసేస్తామండి. అడిగి అక్కడ ఊరంతా సంబంధాలు ఎక్కట్లేదంటండి. అన్నయ్య గారి దగ్గరికి వచ్చి చెప్పాడు, ఏదైనా మంచి అమ్మాయి ఉంటే మా అబ్బాయికి బలి ఇచ్చేయండి అని. ఏం తీసేసుకుంటాడంటండి? బాప్తిజం తీసేసుకుంటాడంట. చాలామంది అంటూ ఉంటాం మనం దేవుడి దగ్గర, మేము బాప్తిజం తీసేసుకుంటాం, అది తీసేసుకుంటాం, ఇది తీసేసుకుంటాం. దేనికంటండి? ఆయన గుణాతిశయాలని ఏం కనపడాలి మీ దగ్గర? మళ్ళీ చదవమది అందరూ చదువుకోండి. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ఏం చేయాలంటే మీరు ఏం చేయాలి? దేవుడు మిమ్మల్ని చీకటిలోంచి వెలుగులోకి ఎందుకు పిలిచాడు? వెలుగులో మిమ్మల్ని ఎందుకు నడిపిస్తున్నాడు? మీకోసము దేవుడు ప్రాణాన్ని ఎందుకు అర్పించాడు? మిమ్మల్ని దేవుడు ఎందుకు దీవెనకరంగా నడిపించాలనుకుంటున్నాడంటే దేవాదేవుడు చెప్తున్నాడు, మీరు ఆయన యొక్క గుణాతిశయాలని ఏం చేయాలంట? అంటే ఏం చేయాలి? అత్తగారిని మొగుడిని తాలింపు పెట్టేయాలా? తాలింపు పెట్టేయాలా? ఏం చెప్తున్నాడు దేవుడు? నేను క్షమించేవాడిని కాబట్టి మీరు క్షమాగుణాన్ని కలిగి ఉండాలి. దేవుడు చెప్తున్నాడు, నీ శత్రువులు సైతము ప్రేమించే శక్తి నీకు ఉండాలి. శత్రువులను చూస్తే మనసులో తిట్లు రాకూడదండి. శత్రువుకి ఆపద వచ్చినా సరే మనం ప్రార్థన చేసేలా ఉండాలి. దేవుడు చెప్తున్నాడు, ఆయన గుణాతిశయములను, ఆయన ఆలోచనలను, ఆయన ఉద్దేశాలని ఈ లోకంలో ప్రచురం చేసే ఎవరంటండి మీరు? యాజకులైన రాజవంశం అంట. ఏం వంశం అంటండి? యాజకులైన రాజవంశం అంట. అందుకనే దేవుడు మనల్ని దేంట్లోంచి పిలిచాడండి? చీకటిలోంచి వెలుగులోకి పిలిచాడు. మనకి ఏం అవసరం లేదండి, ఏం అవసరం లేదు. సూర్యుడితో మనకే పని లేదు, చంద్రుడితో మనకే పని లేదు, దేనితో కూడా పని లేదు. ఆయనే మీకు ఎలా ఉంటాడంటే అండి? నిత్య వెలుగుగా ఉంటాడంట. ఆయనే మీకు గుడారంగా ఉంటాడంట. ఆ గుడారంలో మీరు అందరూ కూడా శాంతి సమాధానం కలిగి ఉంటారని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి అటువంటి ఉన్నతమైన ఆశీర్వాదాలు దేవుడు ఈ పండగ దినాన్ని మన అందరి మీద కుమ్మరింపు చేసి, మనలో ఉన్న చీకటిని అంతటినీ దేవుడు తీసివేసి, నేటి నుంచి గొప్ప వెలుగు మన హృదయాల్లో, మన కుటుంబాల్లో దేవుడు నింపి దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.